ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీరందరూ బాగున్నారు కదా? ప్రభు చిత్తములో అనుదినం వాగ్దాన ప్రకారం మనందరం మన ప్రభును ప్రేమించుండగా మన ప్రేమలను అతిగా ప్రేమించి మన పట్ల తన ప్రేమతో ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించి దీవిస్తున్న మన తండ్రిని బట్టి కలువర ప్రేమ అనుదినం నూతనమైన వాగ్దానముతో తండ్రి నామను గణపరుచుకుంటుండగా మరి మీరందరూ కూడా ఆ విధంగానే గణపరుచుకుంటూ ఆయన నామములో ఆయన చిత్తములో ఆయనకు ప్రేమైన బిడ్డలుగా జీవిస్తున్నట్టు ప్రతి కుటుంబానికి నిత్యము దీవమైన ఆశీర్వాదాలు దిగి రావాలని, మీ కుటుంబంలో మంచి ఆరోగ్యం పొందుకొని దేవుని నామంలో ఆయనకే మహిమ కలిగినట్టు జీవించాలని మన ప్రభు మనకు చెబుతున్న ప్రకారం ఈరోజు ఇచ్చిన వాగ్దానము యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనం. లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యము తెచ్చుకొనుడి. దేవునికి స్తోత్రం. చూడండి, ఆయన అంటున్నాడు, లోకములో మీకు ఖచ్చితంగా శ్రమలు వచ్చును, ఆయనను ధైర్యము తెచ్చుకొనుడి. మరి క్రైస్తవ బిడ్డలకు అనేకమైన శ్రమలు. ఎందుకనగా వారిలో సత్యం ఉంటున్నది, వారిలో నీతి ఉంటున్నది, వారిలో దేవుని పట్ల చూపుచున్న ప్రేమను బట్టి లోకములో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నీతిమంతులపైన చెడు ఆలోచన, చెడు తలంపులు కలిగి వారు శ్రమల పాలు చేయాలని ఒకవేళ లోకములు మిమ్మల్ని అనుకున్నా, అప్పటికి దేవుడు మీకు నేర్పించున్నాడు, ధైర్యము తెచ్చుకొనుడి. ప్రేమైన సహోదరి సహోదరులారా, మీరు అనుదినము నూతనమైన వాగ్దానముతో నీ కుటుంబంలో ఉదయం లేయగానే అనేకమైన శ్రమలతో కూడినట్టు, బాధలతో కూడినట్టు బిడ్డ, నువ్వు ఒకవేళ కన్నీరుతో ఉంటే నువ్వు ఈరోజు యూట్యూబ్ చూస్తుండగా నీ దేవుడైన యేసయ్య నీకు చెబుతున్నాడు, ధైర్యము తెచ్చుకోమని చెప్తున్నాడు. నువ్వు సమాధానం కలిగి ఉండమని చెబుతున్నాడు, నెమ్మది కలిగి ఉండమని చెబుతున్నాడు. ఎందుకనగా దేవునికి కలిగిన శ్రమలే ఈరోజు తన బిడ్డలకు కూడా ఆ శ్రమలే పొందబోచున్నారు. అయినప్పటికీ దేవుడు చూస్తూ ఊరకుండడు కదా. మీరు ధైర్యం తెచ్చుకొని నాయందు మీరు అనుదినము నా నామములో ఉండటానికి ఇష్టపడండి. దుష్టుని చేతుల నుంచి తప్పించుకొని నీతిమంతుడైన దేవుని మార్గంలో వెతికే బిడ్డలుగా మీరు ఉన్నట్లయితే మీరు నిబ్బరంగా ధైర్యముగా ఉండి నా నామములో జీవించమని ప్రభువే నేర్పించున్నాడు. ఆయన మాటలను అనుదినము అనుసరించి గైకొనాలి, నడుచుకోవాలి. అందుకే కదా మన ప్రభు ధైర్యం తెచ్చుకోమంటున్నాడు. మరి లోకములో ఉన్నప్పటికీ లోకములో నీకు అనేకమైన శ్రమలు వచ్చునని ఆయనే చెబుతున్నాడు. అలాంటప్పుడు నువ్వు ధైర్యముగా ఉండాలి కదా. మరి దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడు మనకిచ్చిన నిబ్బరాన్ని బట్టి, ధైర్యాన్ని బట్టి ఆయన నామములో మనం ఖచ్చితంగా ఉన్నట్లయితే ఆయన అంటున్నాడు మరి ఒక మాట, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. నీ హృదయంలో ఉన్నట్టు ప్రతి ఒక్క విషయంలో కూడా నువ్వు ధైర్యంగా నిబ్బరంగా ఉండి ఆయన నామములో ఉన్నట్లయితే నీ హృదయ వాంఛలను తీర్చి నిన్ను సంతోషపరిచి నీ దుఃఖములన్నీ కూడా సంతోషంగా మార్చగలిగిన దేవుడు నీ యేసయ్య కదా. అలాంటప్పుడు నువ్వు చింతిస్తూ ఎందుకు? కాబట్టి ఆయన అంటున్నాడు, ధైర్యముగా ఉండుము. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఉదయం లేయగానే రాత్రి అంతా నిద్రించి ఉదయం లేయగానే ధైర్యముగా నిబ్బరంగా ఆ యొక్క జీవ గ్రంథంలో ఉన్నట్టు సత్యములు తెలుసుకొని నిబ్రపరచుకోండి, ధైర్యం తెచ్చుకోండి. ఆయన ప్రార్థన చేయటంలో వెనుక తీయకుము అని ప్రభువే నేర్పిస్తున్నాడు కదా. అందుకే మరి ఒక మాట ఆయన చెబుతున్నాడు. ఏమంటుండంటే, నేను నిన్ను భద్రముగా కాపాడదను, నేను నిన్ను భద్రముగా కాపాడదను, ధైర్యంగా ఉండు, నిబ్బరంగా ఉండమని చెబుతున్నాడు. లోకంలో శ్రమలు వచ్చినప్పటికి కూడా, అనేకమైన తెగుళ్ళు వచ్చినప్పుడు కూడా, అనేక రోగములు లోకములో ప్రవచించినప్పుడు కూడా నేను నిన్ను భద్రముగా కాపాడుతానంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు ఈ మాట అంటున్నాడంటే, ఆయన నేను నిన్ను ప్రేమించుచున్నాను గనక ఇడవక నీ ఎడల కృప చూపుచున్నాను. నేను నిన్ను ప్రేమించుచున్నాను గనకే నిన్ను విడవక నీ ఎడల నేను కృప చూపిస్తున్నాను చెప్తున్నాడు. ఈరోజు ఉదయకాల సమయంలో ఎక్కువ జాములు లేచి
వాగ్దానం చూస్తున్న బిడ్డ ఆయన అంటున్నాడు, నేను నిన్ను ప్రేమించున్నాను గనక విడక నీ ఎడల కృప చూపించునని చెబుతున్నాడు. కృప అనగా ఆయన ఆశీర్వాదాలు, దీవెనలు, ఆయన తోడుగా ఉండేవాడు. కాబట్టి ఈరోజు నువ్వు ఎన్నో కష్టాలు, ఎన్నో బాధల్లో ఉంటూ ప్రభునామములో చింతపడుతూ వచ్చి ఆయన వాగ్దానమును చూచున్నావా? చూచుచున్నట్లయితే ప్రభు యొక్క కృపలో నిన్ను ఆశీర్వదించుంటాడు. నేను నిన్ను ప్రేమించు అంటున్నాడు. శ్రమలలో ఉంటే నేను చూచిన వాడిని కాదు, శ్రమలలో నువ్వు ధైర్యముగా నిబ్రంగా ఉండమని చెప్పి ఎందుకంటున్నా అంటే, నా బిడ్డ నిన్ను నేను ప్రేమిస్తున్నాడని ఆయనే వాగ్దానం చేస్తున్నాడు కదా. కాబట్టి ఆయన ఈరోజు నిన్ను భద్రముగా కాపాడే దేవుడు. ఎన్ని లోకంలో శ్రమలు వచ్చినా ఆయన వచ్చేంత వరకు ఆయనను ప్రేమించాలి కదా. ఆయన నిన్ను ప్రేమించున్నాడు కదా. కాబట్టి నీ ఎడవనంటున్నాడు కదా. నీ ఎడల నా కృప చూపించిన తండ్రికి నువ్వు ప్రేమైన బిడ్డగా నువ్వు కూడా ఆయన్ను ప్రేమించాలి. ఉదయమున లేచి సంతోషంగా, ఆనందంగా, ప్రభువా ఎన్ని ఇబ్బందులు, ఎన్ని కష్టాలు వచ్చినా నువ్వు ఉండగా నాకు వేళ నానా ఏ బాధ లేదు, ఏ చింత లేదని సంతోషిస్తావా? అలా సంతోషించిన కుటుంబంలో దేవుడు ఆశీర్వదించాలని, దీవించాలని, మరి వాగ్దానం ప్రకారం మీ కుటుంబంలో దేవుడు దీవించి ఆశీర్వదించబడాలని మరి చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కృపా జీవం గల తండ్రి, అయా మీరు చెప్పిన మాట ప్రకారమే లోకములో శ్రమలు వచ్చును, అయినా కూడా ధైర్యముగా ఉండమని చెప్పుచున్న మాటను బట్టి స్తోత్రం. అయా మరి ఈ విధంగా నీ బిడ్డలతో నువ్వు హెచ్చరిస్తూ ప్రతి బిడ్డ నా ప్రభువా ఈ లోకములో ధైర్యముగా నిబ్బరంగా ఉండి పరిపూర్ణమైన పరిశుద్ధుడైన దేవుని నామములో జీవించటానికి, ప్రతి కుటుంబం నీ చిత్తములో ఉండటానికి సాయం దయచేయమని, నేనున్నాను, నువ్వు భయపడకంటున్నావు, నేను భద్రముగా కాపాడుతానంటున్నావు, నేను నిన్ను ప్రేమించుచున్నా అంటున్నావు. అవునయ్యా,